ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. బైట్ 2015 అనే మూవీ ముందుకు తీసుకొచ్చాను. మనకు స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వెడ్డింగ్ అయినటువంటి ఒక హీరోయిన్ ఏమిటంటే చాలా ఎంజాయ్ చేయడానికి ఇంకా తర్వాత మళ్ళీ అవకాశం దొరకదనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అందరూ కూడా ఒక పార్టీకి అనేది వెళ్తారు. అలా పార్టీకి వెళ్ళి చాలా వరకు బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అలాంటి ఫ్రెండ్స్ పూర్తిగా ఎంజాయ్మెంట్ అనేది చాలా అందంగా ఉండేది. అలా చేస్తూ వాళ్ళు రాత్రిలో పార్టీలు అంటూ అలా అంటూ మళ్ళీ ఈ అవకాశం దొరకదనేసి వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా ఫ్రెండ్స్ చేస్తూ తన అంటే మనకు హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అనేది కూడా చాలా ఉంటారు. అయితే వాళ్ళకి ఏమిటంటే ఒక లే గురించి ఒక అబ్బాయి చెప్తాడు, ఇక్కడ దగ్గరలో ఒక లే ఉంది, ఇలానే మనము బాత్లో ఎలా మనము ఇది చేస్తాము అలానే అక్కడ బాగుంటుంది అని చెప్పడం వల్ల తను ఎక్కడో రిక్వెస్ట్ చేసి సరే ఆ మ్యాప్ అనేది రెడీ చేసుకుంటారు అక్కడ వెళ్ళడానికి. అయితే అది పెద్ద జంగిల్ అంటే మనకి ఏమంటే పెద్ద అడవిలాగా ఉంటుంది. ఆ అడవిలో వెళ్ళేసి వాళ్ళు ఆ నదిని చూసి ఆ తర్వాత అక్కడ ఎంజాయ్మెంట్ అని చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు తనకేదో కట్ చేసింది అనేసి తను చెప్తూ ఉండగా ఇంతలోనే మనకి ఏమిటంటే అక్కడ ఏమిటంటే పూర్తిగా చిన్న అండాలాగా ఉంటుంది. తను హాత్ టచ్ చేస్తుంది హీరోయిన్. చేసిన తర్వాత అక్కడ వెళ్ళేసి ఎంజాయ్మెంట్ చేస్తుండేది. ఇంతలో తనకి ఏదో కట్ చేసిందనే అనుమానం వస్తుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ విలియం చేసినట్టు ఒక ఫ్రాంక్ లాగా రెడీ చేస్తారు. ఇక్కడ చూడండి అలా ఎవరో లోపల కీచినట్టు అనిపిస్తుంది. ఇంతలో తను చూసి చాలా భయపడిపోతుంది. అలా భయపడి బయట వచ్చేస్తుంది. బయట వచ్చినప్పుడు తనకు చూస్తుంది అదేదో కట్ చేసినట్టు. అలా అందరూ కూడా తను చూసి ప్రాంక్ చేస్తూ చాలా వరకు వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే తనకు కట్ చేసింది ఏదైనా చూస్తుంటుంది. చూస్తే అదేం కాదనేసి మళ్ళీ అక్కడి నుంచి రూమ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇంతతో మనకు బయట అనే మూవీ అనేది ఎంట్రీ అనేది అవుతుంది. వాళ్ళ అపార్ట్మెంట్లో అనేది మనకు చూపిస్తారు. అంటే హీరోయిన్కు వాళ్ళ ఇంటి ముందు ఏమిటంటే హీరో ఉంటాడు, వచ్చి సర్ప్రైజ్గా తను చేస్తాడు. ఎలా ఉంది అంత బాగుంది అనేసి అడుగుతాడు. అంతా బాగానే ఉందని చెప్తుంది. ఆ తర్వాత అన్నీ కూడా చెక్ చేసుకుంటుండగా అలా వాళ్ళిద్దరు రొమాన్స్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంతలోగానే మనం కానీ చూసుకున్నట్లయితే తన రింగ్ అనేది మిస్ అయిపోతుంది. అది కూడా చూసి చాలా వరకు ఫీల్ అనేది అవడం జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు ఏమిటంటే మ్యారేజ్ జరుగుతుంది కదా, దాని గురించి కొన్ని సర్ప్రైజ్ అనేది చేస్తుంటాడు. తన కోసం ఒక పాత చైర్ అనేది తీసుకొచ్చి ఉంటాడు. దాన్ని చూసి చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతుంది. అయితే తన రింగ్ అనేది పోగొట్టుకుంటుంది కదా, దాన్ని చూసి చాలా ఫీల్ అవుతుంటుంది. ఏదైనా రాత్రి ఏదైనా నేను తప్పు చేశానేమో అనేసి ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఈ రింగ్ ఎలా మిస్ అయిందో కూడా ఇప్పుడు లాస్ట్లో పోవడంగా మీకు తెలుస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ తనతో చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే తను ఇంటికి వచ్చినాక అది ఆల్రెడీ కట్ చేసిన వల్ల బాడీలో కొద్దిగా కనపడుతుంది కదా, అవన్నీ చెక్ చేసుకుంటుంటుంది. ఇన్స్పెక్షన్ ఏమైంది అనుకుని ఆ తర్వాత అన్ని బట్టలు కూడా ఉతికి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఆ బట్టలు ఉతికేటప్పుడు అంటే యాసిడ్ అనేది దిగి ఖతం అయిపోయి ఉంటుంది. అప్పుడు ఏమిటంటే వాళ్ళ అంటే లేఖనం ఉండడం వల్ల ఎదురింట్లో వాళ్ళ ఆంటీ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి అడుగుతుంటే అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అమ్మని అడుగుతుంది. వాళ్ళ అమ్మని అడిగితే నువ్వు ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నావు, నువ్వు ఇలా చేస్తే ఎలా ఉండదు అంటే మీరు అంటే సీరియస్గా తీసుకోవడం లేదు, నువ్వు త్వరగా సీరియస్ తీసుకో, ఇలా తిరగకు, నువ్వు ఇంట్లోనే ఉండి ఇలా ఉన్నావు అంటే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. ఇంతలోనే ఓకే అనేసి చాలా డిసప్పాయింట్గా తను ఇవ్వకుండానే క్లోజ్ చేసేస్తుంది. అలాంటి ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ చూసుకున్నట్లయితే చాలా అంటే లింక్ కింద ఒకటి ఇచ్చున్నాను. మనకు డాక్టర్ సమరం గారు పాయింట్స్ అంటే మనకు క్వశ్చన్ అండ్ పాయింట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వెబ్ పేజ్లో ఇచ్చాను. ఒకసారి కింద లింక్స్ ఉన్నాయి చూడండి. మనకేంటంటే ప్రాబ్లమ్స్ ఏదన్నా రొమాన్స్ ప్రాబ్లమ్స్ ఏదన్నా హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి సొల్యూషన్ చేస్తూ కొన్ని వెబ్ పేజ్ రెడీ చేశాను, బ్లాగ్ రెడీ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అలా ఫ్రెండ్స్ మనకు మూవీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ అలా అంటే తను ఆల్రెడీ వీడియో చూసి ఫ్రెండ్స్ అది నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే సీన్ కట్టి మనం కానీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రాత్రి వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి పూర్తిగా వీడియోని చెక్ చేస్తుంటే దాంట్లో ఒక అతనితో తను నైట్ ఇంటిమేట్ అవుతుంది కదా, దాని గురించి ఆలోచిస్తుండేది. ఆ తర్వాత మార్నింగ్ దాన్ని మర్చిపోవాలనేసి ఆ పక్కన అపార్ట్మెంట్లో ఉన్నట్టు ముసలాయిన దగ్గర వెళ్ళేసి తన దగ్గర కుక్క ఉంటుంది, ఆ కుక్కను తీసుకుని వాక్యం వెళ్తుంది. అయినా కూడా తన మనసు అనేది సున్నితం అనేది అయి ఉండదు. అయినా నైట్ వచ్చినాక తనకు జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే చాలా వరకు బాధపడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ అత్త ఆల్రెడీ అంటే ఆంటీ చాలా వరకు నువ్వు ఇష్టం లేదని చెప్తుంటుంది కదా, దాన్ని ఫీల్ అవుతుంటుంది. అలా ఫీల్ అవుతూ చెప్తూ ఉంటుంది ఇలా జరుగుతుంది అనేసి, నాకు ఈ మ్యారేజ్ చేసుకోలేదనేసి. అయితే తన ఫ్రెండ్ వచ్చి సజెషన్ చేస్తుంది, వెళ్ళేసి అతనికి చెప్పేసి అనేసి. వాళ్ళ రూమ్ పక్కన కూర్చొని తను పిలుస్తుంది అన్నీ చెప్దామనేసి. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా కూడా తను వింటూ ఉంటుంది. ఎవరు వాళ్ళ ఆంటీ అలానే వాళ్ళ హస్బెండ్ అంటే ఇప్పుడు అవ్వబోయే హస్బెండ్ మాట్లాడుకునేదంతా వింటుంది. ఆ వినిన తర్వాత వాళ్ళు ఏంటి చెప్తుంటారంటే అమ్మాయి నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి జరిగిన విషయం అంతా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వెడ్డింగ్ రింగ్ లేదనేసి అడుగుతాడు కూడా, వెడ్డింగ్ రింగ్ ఎక్కడ పోయింది లేదనేసి. దానికి కాను ఈమాతో నేను దాన్ని కడగడానికి అక్కడ పెట్టాను. ఇంతలో తనకు వాంతింగ్ అనేది అవుతుంది. ఆ వాంతింగ్ చూస్తే మనకు జిగురుగా వస్తుంది. దాన్ని చూసి చాలా భయపడుతుంది. అంటే తను ఎవరికి చెప్పుకోక తను సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళు ఏమిటంటే తను బాడీలో ఉన్నటువంటి పూర్తిగా చూసుకున్న దాంట్లో నీళ్ళుగా రావడం జరుగుతుంది. అది చూసి చాలా కంగారు అనేది పడుతుంటుంది, చాలా నొప్పి వేస్తుంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తారు, అంటే వాళ్ళ
లవర్ వస్తాడు అక్కడికి చెక్ చేయడానికి వస్తే తను ఏమిటంటే బాత్రూంలోనే అక్కడ పడుకొని ఉంటుంది. అంటే అవంతా క్లీన్ చేసుకొని తలారులేసే కొద్దిగా తనకు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయినట్టు ఒక ఉంటుంది. అతను పైకి లేచి చూస్తే పూర్తిగా కూడా మనకు డోర్ కట్ చేస్తున్నట్టు, అలానే వాళ్ళ అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటుంది. అడుగుతుంది, నువ్వు నైట్ నుంచి చెప్పావా లేదంటే లేదు నేను చెప్పలేదు జరిగిన విషయం అంతా, ఎందుకంటే అతను లవ్ చేస్తున్నాడు కాబట్టి తనకి జరిగిన విషయం చెప్పలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక దవా ఇచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏమిటంటే అంకుల్ దగ్గర వెళ్తుంది, ఆ కుక్కను తీసుకువెళ్దామనేసి. తన బాడీ చూస్తే మాత్రం చాలా చేంజ్ అయి ఉంటుంది, చాలా డల్గా ఉంటుంది. ఎందుకని అది అడుగుతాడు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఒకసారి చూపించుకునేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కుక్క ఎప్పుడు ఆడుకునేది తనతో వచ్చి, అయితే ఈరోజు మూడో ఆడుకోడు. తన ఫేస్ చూసిన తర్వాత అంటే కొద్దిగా చేంజ్ అనేది అయి ఉంటుంది. ఆ తర్వాత జరిగిన విషయం అంతా వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి అన్నీ చెప్తుంది. చెప్పిన తర్వాత నీకేదో నీ ఫేస్లో డల్గా ఉంది, ఒకసారి నువ్వు కూడా చూపించుకో అని చెప్తుంది. ఆ చూపించుకోమని చెప్తే సరేలే చూద్దాంలే అనేసి అక్కడి నుంచి తన రూమ్కి అనేది వెళ్తుంది. తర్వాత నీకు ఏదైనా ప్రెగ్నెంట్ ఉందో చెక్ చేసుకోమంటే ప్రెగ్నెంట్ అనేది చెక్ చేసుకుంటే తనకు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అనేది అవుతుంది. తను ఎవరితో కూడా కనెక్ట్ అయి ఉండదు. అలానే తనకు పూర్తిగా బాడీలో ఉన్నటువంటి నీళ్ళుగా కారుతుంటాయి. తర్వాత డాక్టర్ అనేది కనుక్కుంటుంది. డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని క్రీమ్స్ ఇస్తారు, క్రీమ్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉండదు. ఆ తర్వాత వాళ్ళు అప్పుడు గుడ్లు చూశారు చూడండి, ఆ గుడ్లు అనేది తన నోట్లో నుంచి బయటపడినప్పుడు అలా బయట అనేది వస్తున్నాయి. తనకు అప్పుడు అర్థమవుతుంది. అలానే బాధపడుతూ పడుకొని ఉండిపోతుంది, ఆలోచిస్తుంటుంది ఏం చేయాలి. అలా చూస్తూ తనకి ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బర్త్డే పార్టీ ఇచ్చినట్టు, ఆ తర్వాత తను పూర్తిగా కోడిగుడ్లాగా అన్ని కింద పడిపోయినట్టు, ఆ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి దాన్ని తొక్కుతున్నట్టు, వద్దు తొక్కద్దని అంటూ ఉంటుంది. అదంతా ఏమిటంటే ఒక కళలాగా ఉంటుంది, అంటే కళలా కంటూ ఉంటుంది, బయట వస్తుంది. ఆ తర్వాత బయట వచ్చినాక ఆ నీళ్లు కూడా పూర్తిగా చూసుకున్నట్టు గిజిర్ మనం చూడండి ఎంగిలిలాగా పూర్తిగా అది ఇది అయిపోయి ఉంటుంది. తను లేవడానికి కూడా కష్టమైపోతుంది. ఎలోకలా బయట లేసి అక్కడి నుంచి బయట వస్తుంది. బయట చూస్తే పూర్తిగా ఆ నీళ్లు కూడా అలానే చిన్న గుడ్లు లాగానే ఏర్పడిపోయి ఉంటాయి ఈ రూమ్ అంతా కూడా. తనను చూసి చాలా ఫీల్ అవుతుంటుంది, ఏం జరిగింది నా బాడీలో ఏం జరిగింది అనేసి. ఆ తర్వాత అక్కడ కానీ చూసుకున్నట్లయితే ఆంటీ వచ్చి ఉంటుంది తన దగ్గరకి. నువ్వు ఇక్కడ ఇంట్లో ఏదో స్మెల్గా వస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు, ఏం జరిగిందని అడుగుతుంటే ఆంటీ డోర్ ఓపెన్ చేయకుండా ఉంటే తనే ఓపెన్ చేసి చూస్తుంటుంది. తను ఏమిటంటే ఒక సైడ్లో మూల దాక్కుంటుంది, ఏంటి ఇవంతా ఏం జరుగుతుంది అనేసి చూస్తూ జరుగుతూ ఉంటుంది. ఇంతలో తను బయట ఉండి నేను అన్ని మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేయించేస్తాను, నువ్వు నాకు అవసరం లేదు అనేసి, ఆల్రెడీ ప్రెగ్నెంట్ టెస్ట్ నువ్వు చేయించుకున్నావు, ఆల్రెడీ నువ్వు ప్రెగ్నెంట్ అని నా కొడుకు అని చెప్పేస్తాను నీ గురించి అనేసి చెప్పడంతో తనకు చాలా కోపం అనేది వస్తుంది. కోపంలో అక్కడికి దగ్గరికి వచ్చి తన మీద అటాక్ కూడా చేస్తుంది. అంటే తన దగ్గర ఉన్నటువంటి పూర్తిగా హాకర్కి ఓపెన్ చేయడం వల్ల తనకి ఏమంటే పూర్తిగా యాసిడ్ లాగా తన మీద పడిపోవడం వల్ల వాళ్ళ ఆంటీ అక్కడికి చనిపోవడం జరుగుతుంది. దాన్ని చూసి చాలా ఫీల్ అవుతుంది, చాలా భయపడుతుంది కూడా ఏం జరుగుతుంది అనేసి. ఆ తర్వాత అది దాంట్లో ఉన్నటువంటి గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లో కూడా ఒక చిన్న పురుగులాగా కనపడుతుంది. దాన్ని చూస్తుంది, చాలా భయపడని వేస్తుంది. అలా చేస్తూ అంటే ఒక రకంగా పూర్తిగా ఫేస్ అనేది చేంజ్ అయిపోతుంది. తన అర్థంలో చూసుకుని తాను ఇంతగా ఆలోచిస్తుంటుంది, అరుచుకుంటుంది. అరవడం వల్ల అర్థం కూడా అక్కడికక్కడే పగిలిపోవడం జరుగుతుంది. అయితే వాళ్ళ లవర్ అక్కడికి వస్తాడు, హీరోయిన్ వాళ్ళ లవరు అడుగుతాడు డోర్ తీ అనేసి. తను తీదు, ఎందుకంటే తన ఫేస్ చూసాడంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. ఆయన కూడా అతను కొంచెం చూస్తాడు, అమ్మ వచ్చింది అడుగుతాడు, ఏం నాకు తెలియదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయాక అక్కడ తను డోర్ తీయలేదనేసి బాధలు డ్రింక్ తాగుతూ ఉంటాడు. ఇంతలో మనం కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అంటే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో తను ఏమిటంటే వెనకాల ఉండేది ఇది ఇప్పుడు మనకు రివెంజ్ అనేది చేస్తారు. ఎందుకంటే ఇందులో చూసుకున్నట్లయితే తను కొన్ని ఫలితాన్ని ఆశించుంటుంది, తను నేను రానని చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఫ్రెండ్ వెడ్డింగ్ రింగ్ ఉండి మిస్ అయిపోతుంది చూడు, తను తీసుకుంటుంది. ఆల్రెడీ తను లవ్ చేస్తుంటుంది ఎవరిని, హీరోయిన్ వాళ్ళ లవర్ని. అయితే మళ్ళీ రూమ్లో మనకి సీన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ పూర్తిగా రూమ్ అంతా కూడా అంతా గుడ్లుగాను పెద్దగా ఆగిపోతుంటాయి, అంతే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పురుగుల్ని, ఆ గుడ్లో ఉన్నటువంటి పురుగుల్ని తింటూ తను ఘోరంగా ఏర్పడుతుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఓపెన్ చేయమంటే తను ఓపెన్ చేయదు, వెళ్ళిపోమంటుంది. అయినా కూడా దాని దగ్గర కీస్ ఉంటుంది కాబట్టి తీసుకొని లోపలికి వచ్చేస్తుంది. చూస్తే వింతగా రూమ్ అంతా ఉంటుంది, చూసి చాలా భయపడుతుంది. అయితే ఏం జరిగింది అడిగితే అక్కడ కూర్చొని ఉంటుంది. ఆ కూర్చొని ఉన్న తర్వాత తన ఫేస్ చూసిన తర్వాత చాలా భయపడిపోతుంది. తర్వాత ఉండు అంటే కూడా తను భయపడి వెనక్కి పడిపోతుంది, పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఒక రూమ్లోకి వెళ్ళేసి, అంటే బాత్రూమ్ ఉంటుంది, ఆ బాత్రూంలోకి వెళ్ళేసి డోర్ లాక్ చేసుకుంటే అక్కడ ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఫోన్ ఏమిటంటే తను అక్కడ ఆంటీని చూస్తుంది కదా, ఆల్రెడీ బాడీ ఉంటుంది, దాన్ని చూసి భయపడిపోతుంది. అలా భయపడిపోవడం వల్ల మనం కానీ చూసుకున్నట్లయితే అలా డోర్ కొడుతూ ఉండడం వల్ల మళ్ళీ నీళ్ళలో పడినటువంటి దాన్ని ఫోన్ తీసుకొని ట్రై చేస్తుంది. అంతలో తను లోపలికి వచ్చి తన మూతిని మూసిపెట్టడం వల్ల తనకు పూర్తిగా అది యాసిడ్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడికక్కడే తను కూడా అక్కడికి పూర్తిగా
తన చేతిలో నుంచి పూర్తిగా చూసుకుంటూ చాలా బాధపడుతుంది. తర్వాత తను కూర్చొని అక్కడ ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు, అలానే పడుకొని పోతుంది. ఆ తర్వాత తనకి పూర్తిగా గోర్లు కూడా పెరిగిపోవడం, ఆ తర్వాత ఆల్రెడీ వాళ్ళిద్దరు మనకు రొమాన్స్ చేసుకుంటారు. దానివల్ల అతనికి కూడా ఏమిటంటే హీరో కూడా కొద్దిగా డిఫాల్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలా చేస్తూ వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ తను వెడ్డింగ్ రింగ్ తీసుకొని చూడండి సెకండ్ ఫ్రెండ్ అనేది మెసేజ్ చేస్తుంది, ఒకసారి నువ్వు నాతో కలు, నీకు ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాలని. ఆ తర్వాత అక్కడ వీడియో తీసుంటుంది. ఆ వీడియోలో జరిగినటువంటి అంటే నైట్ పార్టీ చేస్తుంది కదా, ఆ పూర్తిగా పార్టీలో జరిగినటువంటి వీడియో తీసుంటుంది. ఆ తర్వాత అతను జరిగినటువంటి పూర్తి మ్యాటర్ అనేది అర్థమవుతుంది. తర్వాత తను కూడా ఓకే అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటే తను వదిలేసి నువ్వు నాతో ఉండనేసి అలానే వాళ్ళిద్దరు ఫీలింగ్ అని చెప్పుకుంటూ అలానే వాళ్ళిద్దరు రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అదేంటంటే వాళ్ళ ఇంటి ముందరే కాబట్టి రొమాన్స్ చేసిందంతా కూడా తనకి వినపడుస్తుంది. తర్వాత తెలుస్తుంది కూడా. అక్కడి నుంచి తను బలంగా అరవడం జరుగుతుంది. అలా అరవస్తాను వాళ్ళిద్దరు కూడా కక్కుకోవడం వల్ల అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళిపోయి తను అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి తర్వాత మరుసటి రోజు తను ఫీల్ అవుతుంటాడు. సారీ నేను ఇలా చేసి ఉండకూడదు అనేసి, నువ్వు చేసిన తప్పే నేను కూడా చేశాననేసి ఫీల్ అవుతుంటాడు. ఇంతలో తను కూడా గిల్టీ ఫీలింగ్ అవుతుంది, నేను కూడా తప్పు చేశాను, అలా చేసి ఉండకూడదు అనేసి తను సారీ చెప్దామనేసి వాళ్ళ ఫ్రెండ్కి సారీ చెప్దామని, హీరోయిన్కి సారీ చెప్దామని ఆ ఇంట్లోకి వెళ్తుంది. అయితే ఇంటికి వెళ్తానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి చాలా భయపడుతూ ఉంటుంది. అయితే మనకు హీరోయిన్ చూసి వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ పూర్తిగా గోడకు అతుక్కో ఉంటుంది. అవన్నీ చూసి కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో హీరోయిన్ వెనకాల నుంచి వచ్చి తనకి ఆల్రెడీ పూచులాగా అంటే మనకు తోకలాగా కూడా వచ్చేసి ఉంటుంది. తన మూతిని మూసిపెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఒక చైర్ కనుక కట్టేస్తుంది. ఆ లోపల తనకు మెలకం వచ్చే కొద్దిగా అక్కడికి వచ్చి కూర్చోంటుంది కదా, తను పూర్తిగా ఇంకా చాలా వింతగా తయారైపోయి ఉంటుంది. తన బాడీని అంతా టచ్ చేస్తూ ఏదేదో చేయాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత వీడియో అంతా ప్లే చేసి చూపిస్తుంది. అన్నీ కూడా నీకు జరిగినటువంటి అన్నీ కూడా నీకు తెలుసు, అయినా కూడా నువ్వు నిలపలేదు ఎందుకు అని అడుగుతుంది. అంటే తను తప్పు చేస్తుంటుంది కదా, అవన్నీ తను తాగేసి అలా చేస్తున్నప్పుడు నువ్వు ఆ రోజు నేను తప్పు చేశానని నీకు తెలుసు కదా, అవన్నీ కూడా నువ్వు ఎందుకు చేసావని పూర్తిగా తన చేయి మీద అలా ఉంచడం వల్ల అది పూర్తిగా బాడీని కాలడం జరుగుతుంది. ఆ పెయిన్కి ఒప్పుకోదు. ఎన్నో చెప్పి ట్రై చేస్తుంది, నేను అలా ఏం చేయలేదు అయినా కూడా తను ఒప్పుకోదు. అలా ఒప్పుకోకుండా తను అరవడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. ఏం జరిగింది అనేది చూస్తే తను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను, లేకపోతే నన్ను తను చంపేస్తుంది అనేసి చాలా ట్రై చేస్తాడు. ఆ తర్వాత తను వెనకాల నుంచి చూస్తుంటుంది. పూర్తిగా బాడీ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా అంటే చంపడానికి ట్రై చేస్తుంది. అలా తనని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒకే చేత్తోనే కొట్టేసింది. అయితే చేతుల్లో ఆల్రెడీ తన గోర్లు పెద్దవైపోయి ఉంటాయి కాబట్టి తనని స్టైల్గా చేసేస్తుంది. ఆ తర్వాత వింతగా చూస్తుంటుంది హీరోని. ఆ తర్వాత తన మీద ఎక్కేసి కూడా తనని కింద పడేసి, ఆ తర్వాత తను ఎంత ట్రై చేసినా కూడా చెప్పడానికి ఎంత ట్రై చేసినా కూడా నేను ఎంతో లవ్ చేస్తున్నాను అనేసి ఎంతో చెప్తాడు. నాకు ఆ చిన్న పురుగు కాటడం వల్ల నేను ఇలా అయిపోయాను అనేసి చెప్తుంది. ఆ తర్వాత ఇలా చెప్తూ పూర్తిగా ఓకే అనేసి అలా మాట్లాడుతూ వెనకాల నుంచి తన తోక నుంచి తను కొట్టేయడం జరుగుతుంది. చిన్నగా అలా కొట్టేసి తర్వాత తన మీద కూడా అటాక్ అనేది చేస్తుంది. అలా చేసి తను ఎలాగోలా అక్కడి నుంచి పారిపోవాలని చూసినా కూడా తను పారిపోలేడు. ఆ తర్వాత దగ్గర ఉన్నటువంటి ఇది ఒకటి తీసుకొని దాన్ని ఏదో ఒకటి చేసి తనని పూర్తిగా బాడీని అంతా అలా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే వెళ్ళిపోతూ మనకు ఎమర్జెన్సీ కాల్ అనేది చేస్తాడు. కాల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకు 1 వీక్ తర్వాత పోలీస్ టీం అక్కడ వచ్చి పూర్తిగా బ్యాండ్ అనేది చేస్తుంది. ఆ బిల్డింగ్ పక్కన ఉన్న బిల్డింగ్ అలానే పూర్తిగా చేస్తారు. రెస్క్యూ టీం వచ్చి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా చెక్ చేస్తుంటారు, అంటే ఏం జరిగింది అనేసి పూర్తిగా అవుట్ ఆఫ్ బౌండ్ చేస్తుంటారు. ఆ తర్వాత మనకు చూసుకుంటే హీరోయిన్ అక్కడ పూర్తిగా పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళు చూస్తారు. ఆ తర్వాత అక్కడ మనకు పూర్తిగా రెస్క్యూ టీం అక్కడ హీరో కూడా మనకు ఉన్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసానే అక్కడ నుంచి ఆ బాడీ కూడా పూర్తిగా పురుగుల్లాగా బయట వచ్చేస్తుంటాయి. అది చూసి అక్కడ నుంచి ఈగలు బయట వచ్చేస్తాయి. అవన్నీ చూసి ఆ ఈగ పోయి ఇద్దరు బక్క రూట్లో వాకింగ్ చేస్తుంటే తను కట్ చేస్తుంది. ఆ కట్ చేస్తే మనకి ఏంటంటే ఆ బాడీలో ఉన్నటువంటి జిగిరి పదార్థం బయట వస్తుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ అయితే ఇంతవరకు రాలేదు. ఆ పార్ట్ వచ్చినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొకటి మేము ముందుకు వస్తాం.